లోపల ఎవరండి? హలో, అదేంటి సార్ బంగారం లాంటి డోర్ ఉండగా కిటికీలోంచి వచ్చారు? డోర్ లో నుంచి రావడం రొటీన్, కిటికీలో నుంచి రావడం వెరైటీ. నేనేదైనా కొత్తగా థింక్ చేస్తాను. చెప్పుకో. మీ పేరు? ఉండా, సున్నుండా. సున్నుండా? తినే పదార్థం పేరు పెట్టుకున్నారేటంటే విచిత్రంగా. నీ పేరేం పేరు? ఆంజనేయులు. దేవుడి పేరు ఎందుకు పెట్టుకున్నావు? ఎదురింట్లో ఉండే అమ్మాయి పేరు తులసి. మొక్క పేరు ఎందుకు పెట్టుకుంది? రొటీన్ గా ఉండేది ఏది నాకు నచ్చదు. నాలాంటి వాడు కూడా కొనుక్కోకుంటే కొత్తదనం ఎలా పోతుందయ్యా? కొత్తగా థింక్ చేయండి అయ్యా. వెరైటీని లైక్ చేయండి ప్లీజ్. అలాగే. మీకు కొరియర్ వచ్చింది, సంతకం పెట్టండి. పాపం ఎడం చేత్తో సంతకం పెట్టడం కొంచెం కష్టమే మరి. కుడి చేత్తో సంతకం పెడితే మీ కొరియర్ వాళ్ళు ఒప్పుకోరా? మీకు ఏది కదా అని. లేదని ఎవరు చెప్పారు? లేదని ఎవరు చెప్పారు? లేదని ఎవరు చెప్పారు? అదేంటి సార్ ఇప్పటిదాకా ఇంట్రడక్షన్ వెరైటీగా ఉండాలని. ఆరనీయుమాయి ఒడియం గుమ్మాడి ఒడియం ఎండనీయుమాయి ఒడియం ఎంతో సమయం. అరే అరే లా ఒక్కింతే లేక కదరా ఒడియాలు పెట్టుకుంటున్నాను. ఇంకో పద్యం చదువు. అమ్మో సత్య టీ అడిగి అరగంట అయింది, మర్చిపోయి ఏంటి ఎంతసేపు అడిగి? అంటే నీకు పప్పు సార్లు ఒడియాలు ఇష్టమని ఎంత కష్టమైనా పెడుతున్నాను. తాగు. ఏంటిది? కాఫీ అడిగితే టీ ఇస్తావా? అదే ఇందాక హాల్లోంచి టీ అని పిలిచావు కదా. నేను టీ అనలేదు, నువ్వు చెప్పింది వినపడక ఏమిటి అన్నాను. ఏమిటిలో టీ ఒకటే వినిపించి. చిచ్చి, పెళ్ళం ఆఫీస్కి వెళ్ళి కష్టపడొస్తుంటే అన్ని అమర్చి పెట్టాలని లేదు. ఇంట్లో ఉండి పీకే పనేంటంట? మా వాళ్ళు నీకిచ్చి అనవసరంగా నా గొంతు కోసారు. యాక్చువల్ గా డైలాగ్ నాది కదా. అన్నయ్య గారు, అక్కయ్య గారు ఒకసారి ఇలా వస్తారా? వస్తున్నా అక్కయ్య గారు. ఏంటి అక్కయ్య? అన్నయ్య గారు ఒక కప్పు కందిపప్పు ఉంటే ఇస్తారా? దాన్నే భాగ్యం కందిపప్పు కప్పు కూడా ఇచ్చేసాను. నువ్వు రాత్రి చక్రవాకం సీరియల్ చూసావా? మా ఇంట్లో కరెంటు ఉండి వస్తే కదా అన్నయ్య గారు చూడడానికి. మరి మీరు? ఏం జరిగిందంటే చచ్చాక తలకాయ పొడి వస్తే అమృతాంజన్ రాజు పిల్లని పడుకోబెడితే 10 అయిపోయింది. ఇంకెక్కడ చక్రవాకం? అన్నానని కాదు గానీ ఏ మాటకు ఆ మాట అన్నయ్య గారు. మీలాంటి భర్త దొరకటం వదిన అదృష్టం. ఇందా కందిపప్పు కదా అడిగా, మర్చిపోయాను. అయిపోయింది. లేదు కొంచెం ఉంటే పప్పు సార్ పెట్టేశాను. అక్కయ్య గారు దీనికి కందిపప్పు కాదు గన్నేరు పప్పు ఇవ్వాలి. కుళాయిలో నీళ్ళు వస్తున్నాయి. వదిన నా బిందు కూడా పెట్టి వచ్చేస్తున్నాను. మురటోడు నా మగుడు మోజు పడితే. ఏంటండి దారి కట్టంగా? ఏమండి చెల్లెమ్మ నీళ్ళు వచ్చేస్తున్నాయట. ఏంటి ఏమైంది? ఏంటోనండి ఉలుకు పలుకు లేకుండా పడున్నారు. అవునా? ఏమండి? ఒరే సుబ్రహ్మణ్యం సామ్యాన పూలు పట్టరండి. ఒరే జోగరావు సెంటు పట్టరా, వాసన వచ్చేస్తున్నాడు. ఐస్ కూడా పట్టరా. ఇప్పుడు అవన్నీ ఎందుకండి అన్నయ్య గారు? ఇంకా నీకు బొట్టు ఖర్చు పూల ఖర్చు లేదమ్మా. బావ నీకు న్యాయం చేసి వెళ్ళిపోయాడు. అన్యాయం చేసిపోయారు. రాత్రి వంకాయ కూర వండమంటే వండి పెట్టారు. ఎల్ఐసి పాలసీ కట్టమంటే కట్టకుండానే పోయాడు. మొగుడు పోయి ఆమె ఏడుస్తుంటే నవ్వుతావేంట్రా? ప్రపంచంలో ఎవరు చచ్చిపోయినా రొట్టెని ఏడవడమేనా? కొత్తగా తెచ్చేయండి. ఏటి కావుడు అందరూ ఇలా ఉన్నారేటి? ఎవడైనా పోయేటి? నువ్వే పోయావు అనుకున్నావు. నేను పోవడం శవాసనం వేసి యోగ నిద్రలోకి వెళ్ళాను. నేను శాశ్వత నిద్ర అనుకున్నా. ఎలా పాడ లేకుండా ఆసనాలు ఏంటి ఆంజనేయులు? ఆసనాలు ఉంటే తప్ప కానీ ఆసనాలు వేస్తే తప్పటి పండు. ఇదిగో నేను ఇలా ఆసనాలు వేయబట్టే ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాను. యంగ్ వైఫ్ ని మెయింటైన్ చేస్తున్నాను. లేకపోతే ఇళ్ళగా పెళ్ళంచడం మొగుళ్ళగా అలా ఉండిపోయింది. పదండి వదిన, నీళ్ళు ఆగిపోయి టైం అయింది. రాసేళ్ళమ్మా నిద్ర ట్రస్ట్. బామా బామ్స్ బామ్స్ వచ్చా ముదురు. ఏంటి బెండకాయ బాగా ముదిరిపోయి ఎందుకు పనికిరావు, అందుకని పారేస్తున్నా. మరి వంట చెయ్యలేదు. మునక్కాయలు ఉన్నాయి కదే. ఎంత పొడుగున్నా ఏం లాభం? ఇది ముదిరి చచ్చింది. వంకాయ వంకాయ లేతగా ఉన్నా కోసే కత్తిపేట ముద్దు బారి తెగి చావడం లేదు. అయినా ఇప్పటిదా 33 ఏళ్ళు ఆయే. బామా బామా అబ్బబ్బబ్బబ్బా ఆకలేస్తుంది. కడుపులో కటింగ్ ప్లేట్ పెట్టి తిప్పుతున్నట్టుంది. త్వరగా ఏదో వంట చేయి. పాండు కొంచెం చూడవా, ఎంత కొట్టినా స్టార్ట్ కావట్లేదు. ఎందుగా ఉంది? భూమి పుట్టినప్పుడు పుట్టిన బండి అది. వయసు ముదిరితే మనిషి అయినా బండి అయినా అంతే. ఎందుకు పనికిరావు. ఆగాగా వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. ఏంటే ముదురు గిదురు డబుల్ మీనింగ్ మాడుతున్నావు? నేనే కాదు బస్తీ బస్తీ అంతా కోడే కూసి కుక్కాయ మొరుగుతోంది. ఏమని? నీకు ఇంకా పెళ్లి కాదని.
నీ పెళ్లి కళ్ళరా చూద్దాం అనుకున్నాను రా ముని మనవలతో ఆడుకుందాం అనుకున్నానే నాకు ఆ యోగం బామ్మ లేకుండా నేను ఒకటి అడుగుతాను చెప్పే ఏమే నేను పెళ్లి చేసుకోవాలంటే నాకు నచ్చిన పిల్ల దొరకాలి కదా నువ్వు అనలే కానీ ఆ, అందమైన రాజకుమార్ నీకోసం నడుచుకుంటూ రాదురా హలో వాట్ డాడీకి డాడీకి హార్ట్ అటాక్ వచ్చిందా ఎప్పుడు వచ్చింది ఇప్పుడు ఎలా ఉంది ఏ హాస్పిటల్ అడ్మిట్ చేశారు హలో హలో ఛీ, ఇప్పుడే ఛార్జింగ్ అయిపోవాలా నా తీసుకోండి మేడం నో ప్రాబ్లం నాది వాడుకోండి ఇది ఛార్జింగ్ అయిపోయింది నాది చార్జరు ఫుల్ ఛార్జింగ్ తీసుకోండి నా సిగ్నల్ సూపర్ ఎక్కడైనా వస్తుంది ఓకే థ్యాంక్ యూ హలో ఇది సిగ్నల్ రావట్లేదు నాది వస్తుంది తీసుకోండి ఫుల్ సిగ్నల్ ఓకే హలో హలో ఇది కలవట్లేదు ఇది ట్రై చేయండి ప్లీజ్ ఓకే థ్యాంక్ యూ హలో ఇది కలిసిందండి హలో Carry on. ఏ హాస్పిటల్ రూమ్ నెంబర్ ఎంత డాక్టర్ గారు వచ్చారా ఓకే ఏంట్రా ఇంకా రాలేదు ఎంతసేపు మాట్లాడుతురా రే ఏదిరా ఎక్కడికి వెళ్ళిందిరా రే మీ సెల్ ఫోన్స్ రా రే అటు చూడండి ఎరా వరదా వరదనా అయిపోయింది అది, అయిపోయింది వదిలే 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 ఆ? ఏయ్, ఏంటి అలా చూస్తున్నావు ఇప్పుడు చూడ్డం ఏంటి నేను పెద్ద మనిషిని అయినప్పటి నుంచి చూస్తున్నాను నువ్వు పెద్ద మనిషి అవుతావేమోనని ఆహా కన్నె పిల్లలతో ఆడుకోవాల్సిన వయసులో చిన్న పిల్లలతో ఏంటయ్యా నాకు ఒక డౌట్ నువ్వు అసలు ఆడదానివేనా తీసుకుంటా హలో అక్కడ కాదు ఇక్కడ ఏంటిదంతా ఈ రోజు నా సంపాదన నన్ను కట్టుకో నిన్ను కష్టపెట్టకుండా నా సంపాదనతో సుఖ పెడతాను ఛే, 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 ఛే. దొంగతనం కూడా ఒక సంపాదన థూ. పాండు తొందరపడి మా కుల వృత్తిని కించపరచు ఒక్కసారి దొంగతనం చేస్తే తెలుస్తుంది ఇది ఎంత రిస్కీ జాబ్ అనేది నువ్వేం తండ్రివే బాబు దొంగతనం చేసే కూతురు కోపడకుండా డాక్టర్ కొడుకులు డాక్టర్లు యాక్టర్ కొడుకులు యాక్టర్లు అవుతున్నప్పుడు దొంగ కూతురు దొంగ అవడంలో తప్పే ఉంది అయినా ఇది మామూలు దొంగ కాదయ్యా సెల్ ఫోన్ లో దొంగతనం చేయడంలో స్పెషలైజేషన్ చేస్తుంది ఒకప్పుడు ఈ వాచ్లు వాలేశ్వరరావు పేరు చెప్తే ఎవరు చేతుకున్న వాచ్ అయినా గడగడగడలా ఆడిపోయేది ఇప్పుడు సుందర పేరు చెప్తే ఏ సెల్ ఫోన్ అయినా షేక్ అయిపోతుంది తెలుసా అమ్మా నువ్వు ఎప్పటికైనా ప్రైమ్ మినిస్టర్ సెల్ ఫోన్ కొట్టేయాలి అదే నా ఆశయం తీరుస్తావు కదూ తప్పకుండా నాన్న చే ఆ పండు తొక్కలో సెంటిమెంట్ మీరేను పోలీసులు తీసుకెళ్లి 2 నెలలకోసారి జైల్లో పెట్టిన సిగ్గులేదు నీకు సిగ్గెందుకు దొంగలకు జైళ్లు దేవాలయాలు లాంటివి బాబు నీకెట్టకో సిగ్గులేదా ఆ. నేను దాంతో మాట్లాడుతున్నాను అయినా మీతో మాట్లాడటం నా టైం వేస్ట్ నా వాచేది ఎక్కడుంది కొట్టేసి 2 నిమిషాలు 2 సెకండ్లు అయింది. చీ దొంగనాయలా పండు పండు ఆ? గాలిపటం చెట్టు కొమ్మకి ఇరుక్కుపోయింది రే మీరు ఇక్కడే ఉండండి రా, నేను తీసుకొస్తాను ఎటలో ఎక్కేస్తున్నాడు హరి ఇంట్లో పని చేయకుండా ఏం చేస్తావు అక్కడ టైం 5 అవుతుంది ఆ? 5 అయిందా అమ్మో రే పట్టుకోరా ఏ పాడు శ్రీదేవి నా చాయిస్ 4 అమ్మయ్య అంజలి ప్రోగ్రామ్ ఇంకా రాలేదు అంతెత్తు మించి దూకింది టీవీ చూడ్డానికా టీవీ చూడటానికి కాదు టీవీలో అంజలిని చూడటానికి ఇదిగో పిల్లలు ఫోన్ నంబర్ ఇస్తారు ఆ నంబర్ మీరు అందరూ కొట్టండి ఇదిగోండి పట్టుకోండి ఇదిగో పట్టుకో నమస్కారం వచ్చింది ఈ పోటీ ప్రపంచంలో ప్రతి మనిషికి మానసిక ఒత్తిడి ఒక పెద్ద సమస్య అయిపోయింది అలాంటి సమస్యలకు పరిష్కారం చూపడానికే ఈ మీకోసం కార్యక్రమం ఆ, ఈ లైవ్ ప్రోగ్రామ్ లో ఈ రోజు మిమ్మల్ని కలుసుకోబోయే వ్యక్తి ప్రముఖ మానసిక వైద్యులు శ్రీ గుండు హనుమంతరావు గారు హనుమంతరావు గారు నమస్కారం నమస్కారం రే కొట్టండి రా కొట్టండి నంబరు 04014374757 ఫోన్ చేసి డాక్టర్ గారితో మాట్లాడండి దొరికింది 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 ఈ రోజు మన ఫస్ట్ కాల్ ఎవరో చూద్దామా చూద్దాం హలో 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 అంజలి గారు బాగున్నారా బాగున్నానండి మీరు మనమండి మనమంటే పాండు పాండు ఓ మీరా మీరు ఈ ఏడాది అవార్డు కొట్టేస్తారని పోయిన ఉగాది లైవ్ ప్రోగ్రామ్ లో చెప్పాను కదా
కొట్టేశారు. దట్ ఇస్ పాండు. మీకు ఇంకా తిరుగులేదు, కుమ్మేయండి. ఓకే థ్యాంక్స్ పాండు గారు. ఇక్కడ డాక్టర్ గారు ఉన్నారు, మీరు ఆయనతో ఉన్నామండి. ప్రోగ్రామ్ ఎవరికైనా అక్కడే పడి ఉంటాడు కదా. ఏమండి మన డాన్స్ ఎంత వరకు వచ్చింది? మీరు తలుచుకుంటే ఎరగేస్తారండి, తెలుసండి మనకి. డాక్టర్ గుండు హనుమంతరావు గారు ఉన్నారండి. మీ సమస్య ఏదన్నా ఉంటే అంజలి గారు, అంజలి ఈ గుండు ఒకడు. బాబు పాండు ఏమిటి నీ సమస్య? మీరే నా సమస్య. మీరేంటండి బాబు మధ్యలో అమ్మోరు పక్కన ఆంబోతులాగా? అంజలి గారు మీరేంటండి గుండ్రటి బొట్టు పెట్టారు? అసలు మీ మొహమే చందమామలాగా ఉంటుంది. మీరు నిలువు బొట్టు పెడితే బాగుంటారు. ఏమండి మీరు ఒక్కసారి నవ్వారంటే చాలండి, మీ ముందు ఏ సినీ స్టార్ అయినా కట్ అయింది. కొట్టండి అందరూ కొట్టండి. సీను ఆ పాండు ఫోన్ చేస్తే కనెక్ట్ చేయదని ఎన్నిసార్లు చెప్పాను? కరెక్టే, కానీ అతను రకరకాల ఫోన్ నుంచి రకరకాల గొంతులతో మాట్లాడుతుంటే ఎలా తెలుసుకోమంటారు? ఎవరికి లైన్ దొరుకుతుంది, ఇతనికి ఎలా దొరుకుతుందో ఏంటో బాబోయ్. హాయ్ హాయ్. ఎవరి గురించే? పాండు 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 దట్ ఈస్ పాండు. లైవ్ ప్రోగ్రామ్ లో నీ వీరాభిమాన వీరాభిమన్యుడే. ఏమంటాడేంటి? ఏమంటాడు? బొట్టు చిన్నది పెట్టండి, దుద్దులు పెద్దవి పెట్టండి, ఆ చీర కట్టండి, ఈ చీర కట్టద్దు, డాన్స్ ఇరగదీయండి. ఆ లాంగ్వేజ్ ఒకటి తినేస్తున్నాడు బాబు. ఊరుకోవే పాపం, నువ్వంటే ఎంత అభిమానం లేకపోతే అంత అబ్జర్వ్ చేస్తాడు. అయినా సినిమా వాళ్ళకి క్రికెటర్స్ కి ఇలాంటి పిచ్చి అభిమానులు ఉంటారు గానీ టీవీ యాంకర్వి నీ మీదేంటి అతనికి అంత అభిమానం? ఏ సినిమా వాళ్ళ మీద క్రికెట్ వాళ్ళ మీద అభిమానం ఉండాలా? ఒక మనిషి నచ్చాలంటే గొప్ప హోదానే ఉండక్కర్లేదు, మంచి మనసుంటే చాలు. పంప తీసి అంజలి మనసు టీవీలో నీకు కనిపించిందా ఏంటి? అదే మరి. మీకు తెలియని విషయం ఒకటి ఉంది. ఏంటో? అంజలిని టీవీలో చూసే ముందే బయట ఒకసారి నేను చూశాను. ఒకరోజు కేటరింగ్ సప్లై కోసం నేను సిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడేదో ప్రారంభోత్సవం కోసం మంత్రి గారు వచ్చారు. అక్కడే మొదటిసారి నేను అంజలిని చూశాను. నేను ప్రారంభించిన ఈ క్యాన్సర్ విభాగం అందరికీ ఆరోగ్యాన్ని ఆయుష్ని సమకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయ్యా మంత్రి గారు, అయ్యా చంపేశారయ్యా, నా బిడ్డను చంపేశారు. ఏం జరిగిందమ్మా? నా బిడ్డ గుండె ఆపరేషన్ ఉచితంగా చేస్తారని మీ గవర్నమెంట్ వాళ్ళు ఎడకి తీసుకురమ్మని చెప్పారయ్యా. తీరా తీసుకొచ్చాక ఆపరేషన్ రేపు చేస్తాం మాపు చేస్తామని నెలల తరబడి తిప్పుకొని చివరికి ఆపరేషన్ చేయకుండానే నా బిడ్డను చంపేశారయ్యా. నా బిడ్డకి ఊపిరి పోస్తారనుకున్నాం గానీ ఇలా ప్రాణం తీస్తారనుకోలేదయ్యా. చేసిన ఆపరేషన్స్ కే ప్రభుత్వం నుంచి గ్రాంట్ రిలీజ్ కాలేదు సార్. ఫండ్స్ లేవు, అందుకే వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ రోజు ఆ బిడ్డకు పట్టే గట్టే రేపు మా బిడ్డలు కూడా పట్టొచ్చయ్యా. మీరే ఏదో ఒకటి చేసి మా బిడ్డల్ని కాపాడండి అయ్యా. ప్రభుత్వం సరిగ్గా స్పందిస్తే ఇలా జరగదు సార్. ఏదో ఒకరిద్దరికైతే ప్రభుత్వం సాయం చేయగలదు, కానీ మన రాష్ట్రంలో గుండె జబ్బులున్న పేద పిల్లలు 6,000 మందికి పైగా ఉన్నారు. వాళ్ళందరికీ ఆపరేషన్లు చేయించాలి అంటే 90 కోట్లు ఖర్చు అవుతుంది. అసలే ప్రభుత్వం లోటు బడ్జెట్లో ఉంది కాబట్టి కొంత సమయం పడుతుంది. ఆ లోపు పిల్లల ప్రాణాలు పోకుండా ఉండాలిగా సార్. ఎందుకు పూర్తవని ఎన్నో ప్రాజెక్టుల కోసం వేల కోట్లు కేటాయిస్తున్నారు. వస్తాయో రావో తెలియని విదేశీ కార్ల కంపెనీల కోసం కోట్ల రూపాయలు అడ్వాన్సులు ఇస్తున్నారు. పేద పిల్లల ప్రాణాల కోసం ఆ మాత్రం శాంక్షన్ చేయలేరా సార్? విమర్శించడం తేలికేనమ్మా, పరిష్కరించడమే కష్టం. కష్టం కాదు సార్. ఒక్కో నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యేకి 50 లక్షలు, ఎంపీకి 2 కోట్లు ప్రభుత్వం కేటాయిస్తోంది. మొత్తం వాళ్ళకి కేటాయించిన 229 కోట్ల నిధుల్లోంచి 20% కేటాయిస్తే సుమారు 45 కోట్లు వసూలవుతాయి. దాంతో చాలా మంది పిల్లలకి ఆపరేషన్లు చేయించొచ్చు. ప్రభుత్వ పథకాల ప్రచారం కోసం సంవత్సరానికి 100 కోట్లు పైగా ఖర్చు పెడుతున్నారు. అందులో 4వ వంతు కేటాయించినా ఈ ప్రాబ్లం పూర్తిగా సాల్వ్ అవుతుంది. మీరే ఆలోచించండి సార్. బాగా చెప్పావమ్మా. నాయకులు ఈ మాత్రం ఆలోచించగలిగితే ఇంకా సమస్య ఉందమ్మా. ప్రతిదానికి నాయకులు వేలెత్తి చూపడం కాదు, మనం కూడా ఆలోచించాలి. నిజానికి మన రాష్ట్రంలోని 8 కోట్ల మంది మనసు పెడితే 6,000 మంది పిల్లలకి ఆపరేషన్లు చేయించడం అసాధ్యం కాదు. ఎవరికి తోచినంత వారు సాయం చేస్తే ఆ పసివాళ్ల జీవితాలకి వెలుగునిచ్చిన వాళ్ళవుతారు. ఇదిగోండి సార్ చెక్. ఇప్పటి వరకు నేను సంపాదించిందంతా ఈ పిల్లల కోసం విరాళంగా ఇస్తున్నాను. అందరూ నోటితో తింటున్నారు కదా, నీడు తేడాగా తింటున్నాడేమో. ఆల్రెడీ అలాగే తింటున్నాడు. పుకారం సిద్ధాంతికి నా జాతకం చూపించానన్నావు, ఏం చెప్పాడు? అబ్బో, నీ జాతకం లాంటి జాతకం తన సర్వీస్ లో చూడలేదంట బావా. ఇవాళ నుంచి నీ పేరు మోత మోగిపోతుందట. గుడిసెలో నీ పేరే, గుడారాలో నీ పేరే. ఏంటి అక్కడ హడావిడి? నువ్వు ఇక్కడికి వస్తున్నట్టు తెలిసి అభినందన సభ పెట్టుంటారు. అవిగో బ్యానర్లు. మినిస్టర్ భగవాన్ నా బిడ్డకు తండ్రి. మినిస్టర్ భగవాన్ నా బిడ్డకు తండ్రి. బావో, ఇదేదో నీకు యాంటీటెంట్ లా ఉంది బావా. యాంటీటెంట్? బావా, కుడికారు ముందు పెట్టి దిగు, ఎందుకైనా మంచిది. ఏంటిదంతా? అల్లుడు గారు వచ్చారు.
వాళ్ళనిదే తల్లి మహారాజు వచ్చిండు. అసలు ఎవరు మీరు? సార్ మీరు మాయ మాటలు చెప్పి తనను తల్లిని చేశారని ఆ అమ్మాయి అంటుంది. దీనికి మీరేమంటారు? మీరు ఆమెను స్వీకరిస్తున్నారా? అసలు ఇందులో నిజమేంట? మినిస్టర్ అయినంత మాత్రాన ఏమైనా చేయొచ్చు అనుకుంటున్నారా? ఏం మాట్లాడుతున్నారు? ఈ అమ్మాయికి నాకు చిచి, ఈ అమ్మాయి ఎవరు నాకు తెలియదు. బాయ్యా ఎలాగెలగా నానెవరో నీకు తెలదు. ఓ పాల మొహం చెప్పు. తెలియదని చెప్తున్నాను కదా, ఎవరు నువ్వు? పోలమ్మో ఎంత మాట అనేసినావు. 2 ఏళ్ల కిందట మండే సోలో నువ్వు అరకొచ్చి గవర్నమెంట్ వాళ్ళ బంగాళాలో దిగలేదు. దిగితే అసలు ఆ మాటకు వస్తే రెగ్యులర్ గా అరకొస్తుంటాడు, బంగాళాలో దిగుతూ ఉంటాడు, అక్కడే ఐటమ్స్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు, ప్రజా సంస్థల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అయితే ఏంటంట, నేను ఆ బంగ్లాలో పని మనిషిని. ఓ అర్ధరాత్రేలా బోర్ని వర్షం పుట్టుకుని దీపాలు ఆరిపోనాయి. బాయ్ సుట్టే బాగా తాగేస్తున్నాడు. నేను ఎలగలిగెళ్తుంటే అలా నా చెయ్యి తీసుకున్నాడు. ఏటి బాబు ఇది అన్నాను. నువ్వు అను అరకులో సగం రాసిస్తాను, మనువాడతాను, మగబిడ్డనిస్తాను అన్నాడు. నమ్మిన తెల్లారి సుట్టే బాయి అయ్యిండు. మగబిడ్డ అయితే పుట్టిండు, మనువు మాత్రం వాళ్లేదే తల్లి. బాబా అరే ఇన్నాళ్ళ నుంచి నీ ఎంబడి తిరుగుతున్నా గానీ నీ ఉదార గుణం నాకే అర్థం కాలేదే. ఈ పిల్లకు పోయి అరకులో అర్ధ భాగం రాసిస్తానన్నావే, నీ టేస్టు నీ పిచ్చినాడతనం మండ. ఏ మొత్తం రాసివచ్చుగా. నోర్మై, ఇది ఎవరో తెలియదు అంటుంటే. రక్తం పట్టుకొని పుట్టే పుట్టోడు చూడండి. రాత్రి నుంచి అయ్య కావాలని ఒకటే ఏడుపు. ఎవడు వీడా? నల్లెట్టుకున్నాడు. ఒక ముద్దు పెట్టుకోలేడు గారు. బావా రంగు అయితే తెల్లదే గానీ పోలికలు మాత్రం నీకులాగే ఉన్నాయి బావా. వీడు నా కొడుకు ఏంట్రా? కాదని గ్యారంటీ ఏంటి? కన్ఫర్మ్ వీడి వాడు, వాడే వీడు. అన్నా అన్నమ్మా, ఇదంతా నువ్వు ఆడిస్తున్న నాటకం అన్నమాట. ఆడిస్తున్నది నేనే, కానీ నాటకం కాదు, నిజం కాదు. ఇదంతా అబద్ధం. మాటలతో చెప్తే సరిపోదు, ప్రజల మనిషివి కదా, నిరూపించుకోవాలి. అంటే ఏంది ఇప్పుడు నువ్వనేది? మా బావను కూడా సీతమ్మ వారిలాగా మంటల్లో దూకమంటావా? ఇదిగో పరువు కోసం ప్రాణం ఇచ్చే వంశం మా బావదే. కావాలంటే మంటలు పెట్టచ్చు, దూకుతాడు లేదో. ఏం బావా దూకడంట? ఈ దూకటాలు దాకటాలన్నీ పురాణ కాలమే, ఇది కలికాలం. అదేదో అంటారే డిఎన్ఏ టెస్ట్ అని, అది చేస్తే నిజం తేలిపోతుంది. ఏ టెస్ట్ కైనా నేను రెడీ. బాబో తొందరపడి కమిట్ కావద్దు, ఇట్లా చెప్తా. ఏంటి బావా డిఎన్ఏ టెస్ట్ అంటే అది ఏమన్నా యూరిన్ టెస్ట్ అనుకుంటావా ఏంది? పుట్టు పూర్వోత్తరాలు మొత్తం బయటపడతాయా? పైగా ఆ టెస్ట్ లో గనక వాడు నిజంగా నీ బిడ్డేనని బయటపడింది అనుకో, ఆ అంకాలమ్మని నీకు అంటగట్టేస్తారు. ఇక జీవితాంతం జుంబారే జుంబకురే అనుకుంటా తిరగాల్సి వస్తుంది. ఎప్పుడన్నా మేము నిన్ను చూడాలనుకుంటే అడవికి రావాల్సి వస్తుంది. పైగా వాడు డిఎన్ఏ కోసం అంతగా పట్టుబడుతున్నాడంటే ఇందులో ఖచ్చితంగా నిజం ఉండే ఉంటుంది. ఏంట్రా నిజం? దాన్ని చూసిన గుర్తు కూడా లేదు నాకు. నీకెక్కడ గుర్తుంటుంది బావా? నువ్వు చూసిన ఐటమ్స్ ఏమన్నా ఒకటా రెండా? పైగా ఆ రోజు తమరు మందు మత్తులో కూడా ఉన్నారంట. అందుకని ప్రస్తుతానికి ఇక్కడి నుంచి జంప్ అయిపోవడం బెటర్. ఇదంతా పెద్ద విషయాల కుట్ర. దీన్ని నేను ఖండిస్తున్నాను. మాట రాసుకోండి. నేను ఇక్కడి నుంచి వర్కౌట్ చేస్తున్నాను. బిడ్డకు తండ్రి మంత్రి భగవానేనంటూ న్యాయ పోరాటం చేస్తున్న కొండజాతి అంకమ్మ ఉదంతం తెలిసిందే. కాగా నిన్న అర్ధరాత్రి గుర్తు తెలియని కొందరు వ్యక్తులు అంకమ్మ శిబిరంపై దాడి చేసి అక్కడున్న వాళ్ళందరినీ గాయపరిచి అంకమ్మను తీసుకువెళ్లిపోయారు. ఇది ముమ్మాటికి మంత్రి భగవాన్ పనేనని మహిళా సంఘాలు ఆందోళన వ్యక్తపరుస్తున్నాయి. బావా 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 ఇప్పుడు అర్థమైంది బావా నువ్వేంటో. అసలు నీకు నువ్వే సాటిపో బావా. నువ్వు అడకపోయినా సరే నీకు అర్జెంట్ గా ఒక ఐటమ్స్ పార్టీ అరేంజ్ చేద్దాం అనిపిస్తుంది బావా. ఏంట్రా? ఏంటేంటి బావా, నిన్ను ఏమీ తెలియనట్టుగా శిబిరం దగ్గర నుంచి వాకౌట్ చేసి రాత్రికి రాత్రే దాన్ని లేపేసి సాక్ష్యం కూడా మాయం చేశావంటే అందుకే బావా నువ్వు ఆటో భగవాన్ స్థాయి నుంచి మినిస్టర్ భగవాన్ స్థాయికి ఎదిగింది. ఏంట్రా ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? సరేలే బావా నువ్వు మరీను. ఇదిగో బావా నన్ను మరీ అంత పరాయుడుగా చూడదు బావా. గత రాత్రి కొంతమంది రౌడీలు వచ్చి అంకమ్మ శిబిరాన్ని ధ్వంసం చేసి అంకమ్మను మాయం చేశారు. ఇది మినిస్టర్ భగవాన్ పనే ఉంటుంది అని టీవీ వార్తల్లో చెప్తుంటే చూసి నేను తెలుసుకోవాలా బావా? ఓన్లే ఒక మంచి పని చేశావు, పిల్లాన్ని స్కూల్లో జరిపించావంటగా బయట చెప్పుకుంటున్నారు. తల్లినట్టు లేపేశావు. నేను లేపేవేంట్రా? నేను కాదు 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 నువ్వే 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 అని బయట చెప్పుకుంటున్నారు. కొంపదీసి ఆ రౌడీలు పంపించింది నువ్వు కాదా? నేను కాదు. వామ్మో ఇదేదో నీ నాశనానికి వచ్చినట్టుంది బావు. అది నీ బుద్ధి అందరికీ తెలుసు కాబట్టి ఎలాగూ నిన్నే అనుమానిస్తారని ఆ పాండుగాడే మనుషులను పంపించి ఈ నాటకం ఆడిచుంటాడు. ఏదో ఆందోళనలో ఉన్నట్టున్నారు. హిందోళ రాగం వాయించి మార్కులు కొట్టేస్తాను వాటిని. దగ్గరకు వచ్చి వాయించండి.
అది దెబ్బంటే సత్యవతిని ఎవరు తీసుకెళ్లారో తెలవక జుట్టు పీక్కుంటూ ఉంటాడు వేధవ. అవును పండు, నాకు డౌట్. అంత ధైర్యంగా డిఎన్ఏ టెస్ట్ చేయించమన్నా ఉంటా, దానికి భగవాన్ గారు ఒప్పుకుని ఉంటే. ధైర్యంగా చెప్పాను కాబట్టి ఒప్పుకోలేదు. ఇదిగో లాయరు, నువ్వు తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది. నిజం ఎప్పుడైనా మెల్లగా చెప్పినా పర్వాలేదు, అబద్ధం మాత్రం గట్టిగానే చెప్పాలి. అయినా ధైర్యం మంది కాదు, సత్యవతిది. భయపడకుండా నాటకాన్ని రక్తి గట్టించింది. నువ్వు ఉండగా మాకు భయం ఏంటన్నా? సరేనమ్మా, ఎందుకనే మంచిది. నేను చెప్పే వరకు ఇంటి పట్టునే ఉంది. అంకమ్మను మాయం చేసిన భగవాన్! అంకమ్మను మాయం చేసిన భగవాన్! వినిష్ఠుడు భగవాన్ రాజీనామా! అంకమ్మను మాయం చేసిన భగవాన్! వినిష్ఠుడు భగవాన్ రాజీనామా! వినిష్ఠుడు భగవాన్ రాజీనామా! వినిష్ఠుడు భగవాన్ రాజీనామా! ఏమిటిదంతా? కుట్ర సార్, కుట్ర. నా పాపులారిటీని దెబ్బతేయడానికి ఎవరో కావాలని చేసిన కుట్ర. కుట్రని మీరంటున్నారు, నిజమని చెప్పి ప్రజలు ప్రతిపక్షాలే కాదు మన పార్టీ వాళ్ళే అంటున్నారు. అరే మొన్నటికి మొన్న ఆ దొంగ మందుల కేసులో మీ హస్తం ఉందని ఆరోపణ, ఇప్పుడేమో ఈ గిరిజన అమ్మాయి కేసు. వాట్ ఈస్ ఆల్ దిస్? అంటే మీరు కూడా నన్ను... నేనే కాదు, పార్టీలో ప్రతి ఒక్కరూ ఇది నిజమని నమ్ముతున్నారు. మీ వ్యసనాల వల్ల పార్టీకి చెడ్డ పేరు తెస్తే మాత్రం సహించేది లేదు. భగవాన్ గారు, సీఎం గానే కాదు పార్టీ ప్రెసిడెంట్ గా చెప్తున్నాను, మీ మీద పడ్డ నిందలు నిజం కావని మీరు నిరూపించుకుంటే మీకే మంచిది. ఇంతకీ అమ్మాయిని ఏం చేశారు? అంజలి, అంజలి, ఇక్కడ ఇక్కడున్నావా? ఏంటి ఈ టైంలో వచ్చావు? ప్రోగ్రామ్స్ వెళ్ళేవా? నీ ప్రోగ్రామేనే తల్లి. నాదా? ఏంటి? అబ్బబ్బబ్బా, రేపు డాన్స్ ఫెస్టివల్ లో నువ్వు డాన్స్ చేయడమేమో గానీ ఆ ఆర్గనైజర్స్ నాతో డాన్స్ చేస్తున్నారు. నువ్వేమో ఆ పనులన్నీ నాకు అప్పు చెప్పావు. ఏమైంది? స్టేజ్ మీద నీకేమేం రిక్వైర్మెంట్స్ కావాలో స్వయంగా నువ్వే దగ్గరుండి చూసుకోవాలట. వాళ్ళు నాకు ఇన్ఫార్మ్ చేశారు. పద పద పద. ఎక్కడికమ్మా వెళ్తున్నారు? పాండు కూడా ఇంట్లో లేడు. అయితే ఓ పని చెయ్యి, అర్జెంట్ గా పాండుకు ఫోన్ చేసి రమ్మని చెప్పు. పాండు నేను తీసుకెళ్తాడు, నేను ఫ్రీ అయిపోతాను. ఆ పని చెయ్యండి అమ్మా. ఇంత చిన్నదానికి తను ఎందుకు డిస్టర్బ్ చేయటం? ఏ పని మీద ఉన్నాడో ఏంటో, మనమే వెళ్ళొచ్చేద్దాం. అది కాదమ్మా, పాండు లేకుండా... పర్వాలేదు బామ్మగారు, జాగ్రత్తగా వెళ్ళొస్తాం. అంజలి, వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్తున్నారు? రా అంజలి, పద. ఎవరు లేరేంటి? ఏంటి ఆర్గనైజర్స్ ఎవరు కనిపించట్లేదు? అదే నేను చూస్తున్నాను. ఇక్కడికే రమ్మని ఇన్ఫార్మ్ చేశారే. హాయ్ అంజలి, ఏంటి నేను ఇక్కడ ఉన్నందుకు షాక్ అయ్యావా? ఆ రోజు నేను నీ దగ్గరికి వస్తే అలగా జనం చేత నన్ను అవమానించావు, మరి దానికి నేను కూడా ఏదో ఒకటి చేయాలిగా. రాహుల్, ఏంటిది? నీ గురించి అంజలి ఎంత చెప్పినా కూడా నేను నమ్మలేదు. కానీ నువ్వేంటో నాకు ఇప్పుడే తెలిసింది. అసలు నీలాంటి చీట్ ని ఏం చేసినా కూడా పాపం లేదు అని రాహుల్ని తిడతాననుకున్నావు కదా అంజలి? ఎలా తిట్టగలను చెప్పు? నాకెప్పటి నుంచో రాహుల్ అంటే ఇష్టం, కానీ తనకి నువ్వంటే ఇష్టం. లక్కీగా నువ్వు తనని కాదనుకున్నావు, నేను కావాలనుకున్నాను. నీకో విషయం తెలుసా? రాహుల్ నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు. కట్నంగా నేను తీసుకొచ్చి అప్పు చెప్పమన్నాడు. పాండు టింబర్ డిపోకి వెళ్ళాడని తెలిసే నీ దగ్గరకు వచ్చి ఈ నాటకం ఆడాను. నీ జీవితం కన్నా నా జీవితం నాకు ముఖ్యం కదా, అర్థం చేసుకో అంజలి. సారీ. ఇప్పటికైనా ప్రాక్టికల్గా ఆలోచించు. భగవాన్ గారు చెప్పిన దానికి నువ్వు ఎస్ అంటే క్యాచ్ బాగా పట్టానా? చిన్నప్పుడు క్రికెట్ ఆడేవాడిని. అంజలి, కోపంలో కూడా నువ్వు చాలా అందంగా ఉంటావు, అందుకే నిన్ను మర్చిపోలేకపోతున్నాను. అప్పటికి ఇప్పటికి నీలో గ్లామర్ బాగా పెరిగింది. ఏంటి అంత కోపంగా ఉన్నావు? ఓ, నీకు ఇష్టం లేకుండా తీసుకువచ్చానా? ఇష్టపడి రమ్మంటే నువ్వు రాలేదుగా. అయినా నేను నిన్ను ఏ అడిగాను? పెళ్లి చేసుకోమన్నానా, పిల్లలు కనమన్నానా? ఒకే రోజు నాతో గడపని అడిగాను, దానికి ఎంతో హడావిడి అవసరమా? ఓని నన్ను కాదని నువ్వేమన్నా సుఖపడ్డావా? డ్రగ్ కేసులో ఇరికిస్తే అందులో నుంచి బయటపడడానికి నానా ఇబ్బందులు పడుతున్నావు. ఒక్కసారి ఊ అంటే ఊరుకో బావా, నువ్వు ఇంత చేసినా ఊ అనకుండా ఊహు అంటానికి ఆ అమ్మాయి ఏమన్నా పిచ్చి పిల్ల? ఏమా
చూడమ్మా, చరిత్రలో పరాయాడదాని మీద మోజుపడ్డ ఏ ఎదవా బాగుపడలేదు బావా అని నేను ఎంత చెప్పినా వెనక దగ్గర అదిగో అంత ఉంది మా బావకి నీ మీద. ఆ పాండుగడికి ఏముంది? కొవ్వుంది. వాడు నేను నడిపే డ్రగ్స్ ఫ్యాక్టరీ మూయించాడు. జనం అందరిలో నా పరువు తీశాడు. చెప్తా. హలో హాయ్ హీరో, బాగున్నావా? భగవాన్. అరే నా గొంతు బాగా గుర్తుపట్టావే. నీకు మెమరీ పవర్ బాగుంది. ఈ గొంతు కూడా కొంచెం గుర్తుపట్టు. అంజలి, విన్నావా? అమ్మాయిని ఏం చేయొద్దు. ఏం చేస్తావు చెప్పేస్తావా? రేయ్, అంజలిని వదిలేయ్. వదలయడానిగా కష్టపడి ప్లాన్ వేసి తీసుకొచ్చింది. ఆ రోజు నువ్వే అన్నావుగా చెప్పి చేయడం మగతనమని. అందుకే చెప్తున్నాను, ఏ స్టేజ్ మీద అయితే రేపు అంజలి చేత ప్రోగ్రామ్ ఇప్పించాలని అనుకున్నావు, అదే స్టేజ్ మీద తనతో నేను చిన్న ప్రోగ్రామ్ పెట్టుకున్నాను. నువ్వు మగతనం ఉన్న మగాడివి కదా, వచ్చి కాపాడు. ఆరవకు, ఉపయోగం లేదు. నువ్వు ఉన్నది సైదాబాద్, మేమున్నది సికింద్రాబాద్. నువ్వు ఇక్కడికి రావడానికి కనీసం గంట టైం పడుతుంది. అప్పటికి అంతా ఏంటి అంజలి, భయపడుతున్నావా? టెన్షన్ గా ఉందా? ఉంటుంది, కొత్తే కదా. నాకు టెన్షన్ గానే ఉంది. రేప్ చేయడం నాకు కొత్తే, కానీ తప్పట్లేదు. అంజు అంజు అంజలి, ఆగో ఆగో ఆగో, పరిగెడితే పడిపోతావు. అంజు అంజు ఆగో ఆగో అంజలి. అంజు, ఏంటి పాండు వచ్చి రక్షిస్తాడు నీ నమ్మకమా? వాడు రాలేడు. రావాలంటే గంట టైం పడుతుంది. హైదరాబాద్ హెవీ ట్రాఫిక్, మధ్యలో 18 సిగ్నల్స్ ఉన్నాయి. కష్టం. ఏ అంజలి ప్లీజ్ దొరికిపో. అప్పుడు 1 అవర్ నాకు వేరే అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ప్లీజ్ కమ్. అంజలి అంజలి. హలో, నా మాట విను. ఏంటయ్యా ఏంటి హడావుడి? రేపు ఫంక్షన్ ఏర్పాట్లన్నీ చూడడానికి హోమ్ మినిస్టర్ గారు ఇక్కడికి వచ్చారట. అవును, ఆ పని మీదనే లోపల రిహార్సల్స్ చేస్తున్నారు. ఆయన చంపడానికి ఇక్కడ ఎవరో బాంబు పెట్టారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. కమాన్ ఓ, చంపడానికి బాంబా? బాంబా? బావా బావా, బావా బావా, నిన్ను చంపడానికి బాంబు పెట్టారంట. రేపు నీ రేపు వాళ్ళ కాకపోతే రేపు చేసుకోవచ్చు. కొమ్మ పిరిగిపోయింది. ఆర్టీరియల్లో బాంబు పెట్టారంట. బాంబా కాదు, బాంబా అనాలి. అవును బావా, యాంటీ బాంబ్ స్క్వాడ్, పోలీసు వాళ్ళు, ప్రెస్ వాళ్ళు మొత్తం దిగిపోయారు. ఇదంతా ఆ పాండు గడిపి తెలివితేటలతో దెబ్బ కొట్టాలని చూస్తున్నాడు. వాళ్ళని వెళ్ళిపోమని చెప్పే. నువ్వు కంటిన్యూ చేస్తావా? ఊరి మగడా ఇదేమన్నా మన గెస్ట్ హౌస్ అనుకున్నావా? పైగా అంజలి ప్రెస్ వాళ్ళు చూస్తే ప్రాబ్లం వస్తుంది. దీన్ని మన గెస్ట్ హౌస్ తీసుకువెళ్ళండి. అంజలి డోర్ వేసేయ్. అదిగో బ్యాగ్. పోయిందిరా, చూడు. ఆపురా. రే రండ్రా. బండి తీయండ్రా. ఒకే రోజు నాతో గడపని అడిగాను, దానికి ఎంతో హడావిడి అవసరమా? పోనీ నన్ను కాదని నువ్వేమన్నా సుఖపడ్డావా? డ్రగ్ కేసులో ఇరికిస్తే అందులో నుంచి బయటపడడానికి నానా ఇబ్బందులు పడుతున్నావు. ఒక్కసారి ఊ అంటే ఊ. ఏ స్టేజ్ మీద అయితే రేపు అంజలి చేత ప్రోగ్రామ్ భగవాన్ని మంత్రివర్గం నుంచి తొలగిస్తున్నట్టు ఇమీడియట్ గా ఆర్డర్స్ ప్రిపేర్ చేయండి. సార్, అతన్ని అరెస్ట్ చేయడానికి కావాల్సిన లీగల్ ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి వెంటనే కస్టడీలోకి తీసుకోండి. ఓకే సార్. మిస్టర్ పాండు, ఐ అప్రిషియేట్ యూ. సార్ సార్ సార్, కొంప మునిగింది. మీరు ఆడిటోరియంలో అంజలితో మాట్లాడిందంతా పాండు గారు రికార్డ్ చేసి సీఎం కు చూపించారంట. సార్ సార్, భగవాన్ గారు మొత్తం అయిపోయింది. మిమ్మల్ని పదవి నుంచి తీసేశారు. పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేశారు సార్. ఏ క్షణంలోనైనా మిమ్మల్ని అరెస్ట్ చేయొచ్చు.
బావా నిజంగా నిన్ను మెచ్చుకోవాలి బావా. నువ్వు చెప్పిందే కరెక్ట్ బావా. ఆ పాండుగాడు మొగాడు. వాడు అన్నట్టుగా నీ పరువు పోగొట్టాడు, ఇప్పుడు నీ పదవి పోగొట్టాడు. నువ్వు మోతుపడ్డ అంజలి చేత డాన్స్ ప్రోగ్రాం ఇప్పిస్తున్నాడు. నీలాంటి నికృష్టమైన స్థితి ప్రపంచంలో ఏ దరిద్రుడికి కూడా రాకూడదు బావా. ఏమండి మనం రేపు పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళాలి. పెద్దాయినా? అదేనండి తిరుపతి వెంకటేశ్వర స్వామి. ఇవాళ ఎలాగో మీరు పోటీలో నెగ్గుతారు కదా, అందుకే మీరు అడ్డు చెప్పరని నమ్మకంతో నేనే మొక్కేసుకున్నా. 101 టెంకాయలు కొట్టి వచ్చేద్దాం. ఏ పాండు, మర్చిపోయాను. అంజలికి స్టేజ్ దగ్గర దిష్టి తీయడానికి బామ్మ కొబ్బరికాయ తెమ్మని చెప్పింది. చెప్పిందా? ఆ పనేదో తనే చేయొచ్చు కదా, అందరితో పాటు ఊపుకుంటూ వెళ్ళపోతే. ఏయ్ ఆప్ ఆప్ ఆప్. ఒక్క నిమిషం, ఇప్పుడే వచ్చేస్తానే. టైం అయిపోతుంది. ఆల్ ఇండియా డాన్స్ ఫెస్టివల్ 2005 ఇప్పుడు మీ ముందు పెర్ఫామ్ చేయబోయేది కుప్పుస్వామి టీమ్ ఫ్రమ్ కేరళ. ఏంటి అంజలి ఇంకా రాలేదు? ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుందేమో. పాండన్ ఉన్నాడు కదా. ఏంట్రా గెటప్ మారదని చూస్తున్నావా? అదే భగవాన్. ఒకప్పుడు మన గెటప్ ఇదే. ఆటో భగవాన్ నుంచి మినిస్టర్ భగవాన్ అవడానికి ఎంతో కష్టపడ్డాను. ఇప్పుడు నీ వల్ల మళ్ళీ ఇదే గెటప్ లోకి వచ్చా. అంజలి కోసం వెతుకుతున్నావా? అవునులే అవునులే, ప్రోగ్రామ్ కి టైం అవుతుంది కదా. వెతుక్కో వెతుక్కో వెతుక్కో. నెక్స్ట్ పెర్ఫామ్ చేయబోయేది నాదర్ గ్రూప్ ఫ్రమ్ ముంబై. ఇక్కడ ఉంది. ఈ జిత్తులతో నన్నే చెక్ చేసి ఇప్పుడు దీంతో డాన్స్ చేయించడానికి బయలుదేరావా? నేను చేయిస్తాను చూడరా దీంతో డాన్స్. నెక్స్ట్ పార్టిసిపెంట్ అంజలి ఫ్రమ్ హైదరాబాద్. అంజలి ఎక్కడండి? టైం అయిపోయింది. వచ్చేసి ఇంకా రాకపోవడం ఏంటి?
ఇంకెప్పుడు వస్తుందండి? వాట్ ఇస్ దిస్? ఏంటండి ఇది? నెక్స్ట్ ప్రోగ్రామ్ అనౌన్స్ చేయండి. వెయిట్ సార్, చేయడానికి సార్, వీలు సార్, పడదండి. అందులో వచ్చేసింది. Now the prize winner, Miss Anjali from Hyderabad.